రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో ఇక్కడ కూడా క్రమంగా భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంటి స్థలాల ధరలు, ఇళ్ల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. అందుకే ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వాళ్లు ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. ఓఆర్ఆర్, RRR మధ్యలో ప్రాంతాన్ని బట్టి డీటీసీపీ లేఅవుట్లలో చదరపు గజం 15,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్, విల్లాల నిర్మాణం జరుగుతుండగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్ చదరపు అడుగు 5,000 రూపాయలు ఉండగా విల్లాలు 1,50,00,000 నుంచి మొదలవుతున్నాయి. హైదరాబాద్లో ఇళ్లు కొనలేకపోయిన వారు ఇక ఆలస్యం చేయకుండా స్థిరమైన నిర్ణయం తీసుకోవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే చదువు పూర్తి కాగానే జాబ్ కోసమైనా, బిజినెస్ కోసమైనా, లేదా కొత్తగా ఏదైనా కోర్స్ చేయాలన్నా కూడా ఫస్ట్గా హైదరాబాద్ వైపే చూస్తుంటారు. మరి వారంతా హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఇల్లు దొరికే పరిస్థితి లేదు కదా. అందుకే శివారు ప్రాంతాలు కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల 5 కిలోమీటర్ల వరకు కూడా నివాస సముదాయాలతో నిండిపోయి హైదరాబాదులో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచైనా అనువుగా వారు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళటానికి ఔటర్ రింగ్ రోడ్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో విపరీతమైన అభివృద్ధి జరగబోతోంది. కాబట్టి ఎవరైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 5 ఏళ్లలో ఊహించనంత రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కూడా రీజనల్ రింగ్ రోడ్డు దాకా HMD అప్రూవల్తో వస్తుండటంతో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఖచ్చితంగా రెట్టింపు రిటర్న్స్ అయితే వస్తాయి. ఇప్పుడు కస్టమర్